నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పోకో X6 Pro ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ డివైస్ని దగ్గర నేను 9 డేస్ అయితే యూస్ చేశాను. సో ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ డివైస్లో మనకి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ముందు ప్రోస్ మాట్లాడదాం, అంటే నాకు నచ్చిన విషయాలు అనమాట. సో ఈ డివైస్లో నాకు మొదటిగా నచ్చిన విషయం ఏంటంటే డిస్ప్లే మాత్రం ఈ ఫోన్లో చాలా బాగుందండి. మనకి ఈ డిస్ప్లే 12-bit కలర్ డెప్త్తో వస్తుంది. సో కలర్స్ అయితే ఈ డిస్ప్లేది చాలా బాగున్నాయి అనమాట. అలాగే ఈ డిస్ప్లే మనకి HDR10+ ఇంకా డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది. సో మనం యూట్యూబ్లో HDR కంటెంట్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా మనకి HDR కంటెంట్స్ కానీ లేకపోతే డాల్బీ విజన్ కంటెంట్స్ కానీ మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో మనకి డిస్ప్లే మాత్రం ఈ డివైస్లో చాలా బాగుంది. ఈ డిస్ప్లే మనకి సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ఈ డిస్ప్లేలో మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 నిట్స్ వరకు ఉంది. మనము సన్లైట్లోకి వెళ్ళిన తర్వాత హై బ్రైట్నెస్ మోడ్లో దీన్ని పెట్టి చూస్తే మనకి డిస్ప్లే అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా ఈ డివైస్లో చాలా బాగుంది. ఈ డివైస్లో మనకి రెండో పాజిటివ్ విషయం ఏంటంటే ఆడియో డిపార్ట్మెంట్. ఆడియో పరంగా ఈ డివైస్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో ఇచ్చారనమాట. అలాగే ఈ డివైస్ మనకి హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. కాబట్టి మనకి సౌండ్ క్వాలిటీ మాత్రం ఈ డివైస్లో చాలా బాగుంది. మనకి స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ అవుట్పుట్ ఏదైతే ఉందో లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. సో సౌండ్ పరంగా మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ డివైస్లో ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే యూఐ. ఈ యూఐ మనకి కస్టమ్ యూఐతో వస్తుంది కాబట్టి మనం యాప్స్ని లాక్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ అకౌంట్స్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ వాట్సాప్ అకౌంట్, డ్యూయల్ ఫేస్బుక్ అకౌంట్స్, డ్యూయల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఇలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు చూస్తే ఇక్కడ డైలర్ కూడా మనం కస్టమ్ డైలర్తో వస్తుంది కాబట్టి మనం కాల్స్ రికార్డ్ చేస్తుంటే అవతల వాళ్ళకైతే తెలియదు అనమాట. ఇప్పుడు గూగుల్ డైలర్తో వస్తే మనకి కాల్స్ రికార్డ్ చేస్తుంటే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది కదా. కాకపోతే ఇది మనకి కస్టమ్ డైలర్తో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళకి మనం కాల్స్ రికార్డ్ చేసినా వినిపించదు. ఈ డివైస్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి బాక్స్లోనే అన్నీ ఇంక్లూడ్ చేశారు పోకో వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఛార్జరు, USB Type-C కేబుల్, బ్యాక్ కేస్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అన్నీ మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. అదే మీరు చూస్తే వేరే బ్రాండ్స్ వాళ్ళు నథింగ్ కానీ లేకపోతే శాంసంగ్ కానీ బడ్జెట్లో వస్తున్న ఫోన్స్లో కూడా మనకి ఛార్జర్ అయితే రిమూవ్ చేస్తున్నారు. కానీ పోకో వాళ్ళు అయితే మనకి ఛార్జర్ని రిమూవ్ చేయలేదు. సో అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ మనకి బేస్ వేరియంటే మనకి 8GB ర్యామ్ 256GB మోడల్తో వస్తుంది. సో స్టోరేజ్ ఎక్స్పాన్షన్ మనకి మైక్రో SD కార్డ్ పెట్టుకునే ఆప్షన్ లేకపోయినా మనకి బేస్ వేరియంటే 256GBతో వస్తుంది కాబట్టి మనకి స్టోరేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ డివైస్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్ ఇంకా స్టోరేజ్ స్పీడ్ వచ్చేసరికి UFS 4.0తో వస్తుంది. కాబట్టి మనకి ర్యామ్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగుంది. అలాగే మనకి యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కూడా UFS 4.0 ఉండడం వల్ల స్టోరేజ్ స్పీడ్ మనకి యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ డివైస్ని చెక్ చేయడం కోసం CPU థ్రోట్లింగ్ టెస్ట్ చేశాను. సో CPU థ్రోట్లింగ్లో మనకి CPU స్పీడ్ వచ్చేసరికి మ్యాక్సిమం 70% వచ్చింది. నెక్స్ట్ Antutu బెంచ్ మార్క్ యాప్ని ఇన్స్టాల్ చేసి Antutu స్కోర్ వచ్చేసి మనకి 12 lakhs వరకు అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ Geekbench 6 యాప్ని కూడా ఇన్స్టాల్ చేశాను. దీనిలో సింగిల్ స్కోర్ వచ్చేసి 805 వచ్చింది, మల్టీ స్కోర్ వచ్చేసి 2869 వరకు అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ దీని స్టోరేజ్ స్పీడ్ వచ్చేసి చూస్తే మనకి రీడ్ స్పీడ్ వచ్చేసి 2849.3 Mbps వచ్చింది, రైట్ స్పీడ్ వచ్చేసి 23994 వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. మనకి ఈ డివైస్లో పోకో వాళ్ళు మంచి వైబ్రేషన్ మోటార్ని అయితే యూస్ చేశారు. సో ఈ డివైస్లో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో మనకి పోకో వాళ్ళు ఇంకో అడిషనల్ ఫీచర్ ఇచ్చారు. అదేంటంటే IR బ్లాస్టర్. ఈ IR బ్లాస్టర్ని మనం యూస్ చేసి మనకి ఏదన్నా టీవీస్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఏసీస్ కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక అడిషనల్ ఫీచర్. ఇది జనరల్గా మీరు చూస్తే ఈ ప్రైస్ బ్రాకెట్లో వేరే ఏ మొబైల్స్లో వీళ్ళు జనరల్గా వేరే బ్రాండ్స్ అయితే ఇంక్లూడ్ చేయరు. కానీ పోకో వాళ్ళు మనకి IR బ్లాస్టర్ ఇచ్చారు. సో ఇది కూడా మనకి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో 0 నుంచి 100% వరకు ఈ డివైస్ని ఛార్జ్ చేయడానికి దగ్గర 45 minutes నుంచి 50 minutes లోపు మనం ఈ డివైస్ని అయితే ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు.
ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మనము వైఫై ఇంకా మొబైల్ డేటా రెండూ కలిపి యూస్ చేస్తుంటే మనకి దగ్గర దగ్గర 5.5 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సో మనం ఈ డివైస్ని 1 ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ డివైస్లో మనకి పోకో వాళ్ళు అన్ని సెన్సార్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, ఇంకా ఫేస్ అన్లాక్. సో మనకి అన్ని సెన్సార్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో సెన్సార్స్ పరంగా అయితే పోకో వాళ్ళు ఈ డివైస్లో ఎలాంటి సెన్సార్స్ని స్కిప్ చేయలేదు. సో సెన్సార్స్ అన్నీ పర్ఫెక్ట్గా బాగానే వర్క్ అవుతున్నాయి అన్నమాట, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఈ డివైస్లో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇంతకుముందు పోకో ఫోన్స్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వచ్చేది. ఇదైతే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు చూడవచ్చు, చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. సో మనకి ఫోన్ అన్లాకింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. ఈ డివైస్ మనకి 14 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. సో మనకి 5G డౌన్లోడ్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయన్నమాట ఈ డివైస్లో. ఇంకా కాల్ క్వాలిటీ ఇంకా సిగ్నల్ రిసెప్షన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకి డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే మనకి ఏదైతే ఇయర్ పీస్ నుంచి వస్తుందో మన కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ అది చాలా నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. సో కాల్ క్వాలిటీ మాత్రం ఈ డివైస్లో చాలా బాగుంది. అలాగే సిగ్నల్ రిసెప్షన్ విషయానికి వస్తే మనం ఎక్కడైనా అండర్ గ్రౌండ్స్కి వెళ్ళినా మనకి ఎయిర్టెల్ సిగ్నల్ అయితే చాలా బాగుంది. మనకి సిగ్నల్ అయితే కొద్దిగా తగ్గినా కొంచెం మనకి కాల్స్ పరంగా అయితే మాట్లాడడానికి ఎలాంటి ఇష్యూ లేదనమాట. సో కాల్ క్వాలిటీ ఇంకా సిగ్నల్ రిసెప్షన్ ఈ డివైస్లో చాలా బాగుంది. ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో మనకి అడిషనల్ ఫీచర్ మనకి NFC అయితే ప్రొవైడ్ చేశారు పోకో వాళ్ళు. సో మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ట్యాప్ అండ్ పే అనే ఫీచర్ ఉంటుంది కదా, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డివైస్ని పోకో వాళ్ళు గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా తీసుకొచ్చారు. సో మనకి ఈ డివైస్లో మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశానమాట, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ని. సో ఈ ప్రాసెసర్ మనకి 90 FPS వరకు గేమింగ్ సపోర్ట్ని అయితే అలౌ చేస్తుంది. సో మనం BGMI 90 FPS వరకు ఏ గ్రాఫిక్స్లో అయినా ఆడవచ్చు. HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అన్ని గ్రాఫిక్స్లో అయితే ఈ డివైస్ మనకి గేమింగ్ పరంగా మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేవు. సో మనం గేమింగ్ పరంగా చూసుకుంటే మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి మంచి కూలింగ్ ఛాంబర్ని అయితే యూస్ చేశారు. దీనిలో 5000 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని యూస్ చేశారు. కాబట్టి మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు 1 అవర్ పైన ఆడుతున్నా కూడా మనకి డివైస్ అయితే అంత ఎక్స్ట్రీమ్ హాట్ అవ్వట్లేదు అనమాట. సో మనకి కూలింగ్ సిస్టమ్ కూడా పోకో వాళ్ళు ఈ డివైస్లో చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవ్వండి ఈ డివైస్లో పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు నెగటివ్ పాయింట్స్కి అయితే వెళ్దాం, అంటే కాన్ సెక్షన్ అన్నమాట. ఈ డివైస్లో మొదటి కాన్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ. చూడండి, మీరు బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే ఈ డివైస్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. అలాగే మనకి సైడ్లో ఫ్రేమ్స్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అలాగే ఫ్రంట్లో చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఇస్తున్నారు అనమాట. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ డివైస్ మరీ అంత సూపర్ అని చెప్పలేము. అలాగే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చూస్తుంటే మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది కాబట్టి మనకి చేతిలో పట్టుకున్నప్పుడు చాలా చీప్గా ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. అలాగే మీరు చూస్తే ఇగో చూడండి, మనకి బ్యాక్ ప్యానల్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అనమాట.
సో డిజైన్ పరంగా కూడా ఈ డివైస్ మరీ అంత సూపర్ అని చెప్పలేము. అలాగే ఇది చూడండి, ఈ కెమెరా బంప్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల నాకు ఇది కెమెరా బంప్ కూడా నాకు నచ్చలేదు. సో డిజైన్ పరంగా ఇది కూడా మనం ఒక కాన్గా అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఇంకో కాన్ వచ్చేసి ఈ డివైస్లో పోకో వాళ్ళు ఈ డివైస్ని మనకి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గా అయితే తీసుకొచ్చారు. కానీ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇవ్వలేదు. సో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇవ్వకపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి లేటెన్సీ ఉంటుంది కదా, అది మనకి కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఏదైనా TWS కానీ బ్లూటూత్ హెడ్సెట్స్ యూస్ చేసుకొని గేమ్స్ ఆడుతూ ఉంటే మనకి కొద్దిగా లేటెన్సీ ఉంటుంది. అలాగే మనకి 3.5mm జాక్ ఇంక్లూడ్ చేసి ఉంటే పోకో వాళ్ళు మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండేదన్నమాట. సో ఇది కూడా నాకు కొద్దిగా మైనస్ అని అనిపించింది ఈ డివైస్లో. ఈ డివైస్లో ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మనకి ఈ డివైస్ ఎలాంటి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్ ఇవ్వలేదన్నమాట. ఇచ్చారు కానీ IP54 ఫ్లాష్ రెసిస్టెంట్ ఇచ్చారు. ఈ ఫ్లాష్ రెసిస్టెంట్ ఏం చేస్తుందంటే, మనం చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ ఇలాంటివి అయితే సర్వైవ్ అవ్వగలదు, కానీ డీప్గా వాటర్లో తీసుకెళ్ళి దీన్ని ముంచితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ పాడైపోతుంది. సో IP68 IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా బ్లోట్వేర్తో వస్తుంది. సో చూడండి, మీకు చాలా అన్వాంటెడ్ యాప్స్ని అయితే మనకి పోకో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో మనము ఈ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కాకపోతే మరీ అంత బ్లోట్వేర్ని ఇంక్లూడ్ చేయడం కూడా నాకు కొద్దిగా మైనస్ అనిపించింది అనమాట అవుట్ ఆఫ్ బాక్స్ ఈ డివైస్లో. ఈ డివైస్లో మనకి మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ మాత్రం ఈ డివైస్లో అస్సలు బాగాలేవండి. ఎవరన్నా కెమెరా లవర్స్ ఉంటే ఈ డివైస్ని అయితే స్కిప్ చేయవచ్చు. ఎందుకంటే ఈ కెమెరా సెటప్ ఏదైతే ఉందో, ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్లో మనకి మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది కదా, దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేశారు, అంటే మనకి పోకో వాళ్ళు యూజ్ చేశారు. కాకపోతే మనకి 4K 30fpsలో వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రం వీడియోస్ అయితే అంత స్టేబుల్గా లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైతే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉందో, ఇది డే లైటింగ్ కండిషన్లో ఓకే, కాకపోతే మనకి లో లైటింగ్ కండిషన్లో మాత్రం ఫొటోస్ అయితే అంత బాగాలేవు. నెక్స్ట్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ గురించి పెద్దగా మాట్లాడను, అది వేస్ట్, దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది కదా, దీన్ని యూస్ చేసి మనం మ్యాక్సిమం 1080p 60fps వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫ్రంట్ సైడ్లో EIS ఇచ్చారు కాబట్టి డే లైటింగ్ కండిషన్లో వీడియోస్ తీసుకుంటే ఓకే, కానీ మీరు ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో వీడియోస్ రికార్డ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా ఫొటోస్ విషయాన్ని కూడా మనకి చూస్తే బ్యాక్ సైడ్లో కూడా చూద్దాం. మనకు 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో, ఫొటోస్ విషయానికి వస్తే కూడా మనకి డే లైట్ షాట్స్ ఓకే, కానీ మనకి ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో ఫొటోస్ అయితే మరీ అంత బాగాలేవన్నమాట. మనకి కలర్స్ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది, అలాగే డీటెయిల్స్ కూడా బాగాలేవు. ఇంకా ఫ్రంట్ సైడ్లో చూస్తే కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ అలాగే పర్ఫామ్ చేస్తుంది. డే లైటింగ్ కండిషన్లో ఓకే, కానీ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో మనకి చాలా సాఫ్ట్గా వస్తున్నాయి అన్నమాట ఫొటోస్. సో మనం ఈ డివైస్ని కెమెరాస్ పరంగా అయితే తీసుకోవద్దు. కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో ఈ డివైస్ని స్కిప్ చేయవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ కెమెరా లో లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మనకి లో లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ బ్యాక్ కెమెరా నుంచి. సో మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే మరీ అంత బాగాలేవన్నమాట బ్యాక్ కెమెరా లో లైటింగ్ కండిషన్లో. సో చూడవచ్చు, ఈ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్లో కూడా మీరు డీటెయిల్స్ అయితే మరీ అంత బాగాలేవు. అలాగే లో లైటింగ్ కండిషన్లో ఫొటోస్ తీసుకుంటున్నాం కాబట్టి ఫొటోస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తున్నాయి. ఫైనల్గా పోకో X6 Pro కన్క్లూజన్ విషయానికి వస్తే, ఈ డివైస్ మనకి గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ అయితే బాగా సెట్ అవుతుంది. అలాగే ఎవరైతే మూవీస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ డివైస్ బాగా సెట్ అవుతుంది. ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారో వాళ్ళు ఈ డివైస్ని స్కిప్ చేయవచ్చు, ఎందుకంటే ఈ డివైస్లో కెమెరాస్ అయితే మరీ అంత బాగాలేవు. సో ఇదండి పోకో X6 Pro ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.